హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. సోరకాయ చట్నీ కోసమని సోరకాయలు కట్ చేసి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేయిస్తున్నాను. ఎవరైనా క్యారెట్ని డైరెక్ట్గా తినాలంటే తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఒకవేళ తిన్నా కానీ ఎప్పుడో ఒకసారి అలా తింటారు. క్యారెట్ని డైరెక్ట్గా కాకుండా ఇలా తురుముకొని ఇడ్లీలో వేసుకొని తిన్నట్లయితే పొద్దున ఇడ్లీతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అటువంటి క్యారెట్ని కూడా తినేయొచ్చు. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యారెట్ని కానీ బీట్రూట్ను కానీ ఇలాంటివి ఇలా చేసుకొని తిన్నామంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. నేనైతే ఎప్పుడూ కాదు కానీ అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తూ ఉంటాను. క్యారెట్లు ఎక్కువగా ఉన్నాయంటే వాటిని ఏదో రకంగా వాడాలి కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను. పొద్దున పూట టిఫిన్స్ చేయాలనుకున్నప్పుడు క్యారెట్ని కానీ బీట్రూట్ని కానీ ఇడ్లీకి కానీ దోశకి కానీ యూజ్ చేసినట్లయితే చాలా మంచిది. ఈ క్యారెట్ ఇడ్లీలోకి సోరకాయ చట్నీ కూడా చేశాను. వీటి కాంబినేషన్లో ఇడ్లీతో పాటు సాంబార్, సోరకాయ చట్నీ కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఎక్కువగా అన్నం తినాలనిపించదు, ఎందుకంటే వాటర్ తాగుతూనే ఉంటాం కాబట్టి అన్నం తినడం తక్కువే అవుతుంది. ఇలాగా రోజు చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకున్నామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈరోజు క్యారెట్తో ఇడ్లీయే కాకుండా క్యారెట్ హల్వా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమని క్యారెట్ని శుభ్రంగా కడిగేసి ఇలా తురిమేయాలి. తురిమినటువంటి క్యారెట్ ఎలా కనిపిస్తుందో చూసారా? అచ్చం కనకాంబరం పూలలాగా కనిపిస్తున్నాయి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక అందులో కిస్మిస్ వేసి నెయ్యిలో బాగా దూరగా వేయించాలి. వేయించిన కిస్మిస్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేయాలి. కిస్మిస్లు వేయించినటువంటి అదే నెయ్యిలో తురిమినటువంటి క్యారెట్ను వేసి స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసామంటే క్యారెట్ ఉడికిపోతుంది. ఆ తర్వాత సరిపడా చక్కెర కానీ బెల్లం ఇష్టమైన వారు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే చక్కెర వేశాను. తర్వాత అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టవ్ మంట మాత్రం సిమ్లోనే ఉంచాలి. చక్కెర క్యారెట్తో పాటు ఉడికిపోయిన తర్వాత అందులో కొన్ని ముందే వేడి చేసుకున్నటువంటి పాలనైతే పోయాలి. పాలు పోసిన తర్వాత ఒక 3 యాలకులను కొద్దిగా దంచేసుకొని ఉడికినటువంటి క్యారెట్ హల్వాలో వేయాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఫైనల్గా ముందుగా వేయించినటువంటి కిస్మిస్లను క్యారెట్ హల్వాలో గార్నిష్ చేసుకున్నట్లయితే వేడివేడి హల్వా రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు క్యారెట్తో చేసినటువంటి పదార్థాలను పిల్లలకు చేసి పెట్టినట్లయితే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆల్రెడీ కంటిచూపు సమస్యలు ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్గా క్యారెట్ తిన్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఇంతేనండి ఈరోజు వీడియో క్యారెట్ హల్వా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.